ఇప్పుడు మీరు చట్టాలను చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు చట్టాలను చుట్టాలను మాట్లాడుతూ రాజకీయ నాయకుల గురించి మీ గలం మీ గొంతు వినాలని కోరుకుంటాం మేము. సార్ ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ కోసము ఆర్డినెన్స్ తెస్తామని ఒక అంటారు. సో 42% రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ సాధ్యమైతే సార్ ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఏమన్నా కేసులు అయితే సార్? ఆర్డినెన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చెప్తా. అంటే తమిళనాడు రాష్ట్రం అనేది ఈరోజు భారతదేశంలో మోర్ దెన్ 50% రిజర్వేషన్, అంటే ఈడబ్ల్యూఎస్ లేకుండా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు. వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది, మరి వేరే రాష్ట్రాలకు ఎందుకు సాధ్యం కావట్లేదు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఒక 7-8 రాష్ట్రాలు ఈరోజు మాకు రిజర్వేషన్ ఎక్కువ కావాలని మన అసెంబ్లీలలో తీర్మానం చేసి చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే కోర్టు కేసులలో పెండింగ్లు ఉన్నాయి. కానీ తమిళనాడు వాళ్ళకి మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళ జోలికి ఏ యొక్క జడ్జి పోవట్లేదు, లేకపోతే ఏ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవట్లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే యునానిమస్ గా అఖిలపక్షం ఏర్పాటు చేసి వాళ్ళు ఒక బిల్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచి 9th షెడ్యూల్లో చేర్చారు. 9th షెడ్యూల్లో చేర్చడం అంటే దాని మీద సమీక్ష లేకపోతే దాని గురించి మాట్లాడే అవకాశం ఎక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు దాంట్లో చేర్చడం వల్ల వాళ్ళు సేఫ్ అయిపోయారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు యొక్క ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేసినటువంటి రాష్ట్రమైన ఒక వ్యక్తులైన ఎవరు ఉన్నారంటే తమిళనాడు స్టేట్. వాళ్ళు ఏం చేసారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కాన్సెప్ట్ భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో సామాజిక వెనుకబాటుతనం అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం. సో మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేయండి అని సుప్రీంకోర్టులో కేసేసింది తమిళనాడు రాష్ట్రం. ఇక అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అమలు చేయమని డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు యునానిమస్ గా అఖిలపక్షం చేసి తీర్మానం చేసి పంపించినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఆ గడ్స్ లేవు. తమిళనాడు చూసి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా బుద్ధి తెచ్చుకోవాలి. సెంట్రల్ ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు మరి బీజేపీ ప్రభుత్వం చూస్తే వణుకుడు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు చేసిన లేకపోతే అవినీతి లేకపోతే బయటపడుతుందని భయపడుతున్నారో నాకు తెలియదు. కానీ వీళ్ళు కూడా అంతే యునానిమస్ గా చేస్తావా చేయవా అని చేస్తే మనది కూడా 42% రిజర్వేషన్ అనేది ఆర్డినెన్స్ తేవడం వల్ల సాధ్యం కాదు. వారు రేవంత్ రెడ్డికి ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలని నయవంచన చేస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆర్డినెన్స్ తేవడం అనేది తప్పు. ఈ ఆర్డినెన్స్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలల వరకే దీని వ్యాలిడిటీ ఉంటుంది. 6 నెలల తర్వాత నీ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుంటే నువ్వు ఒకవేళ ఎన్నుకున్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధుల యొక్క గెలిచినాక కూడా వాళ్ళ యొక్క డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎలక్షన్ కూడా డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ 9th షెడ్యూల్లో చేర్చడమా లేకపోతే చేర్చిన తర్వాతనే ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి ఎలక్షన్ పెడితే బాగుంటది. ఈ ఆర్డినెన్స్ అనేది ఒక బోగస్, ఏదో దాటవేతకే ఈ రేవంత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్టంట్. ఈ రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు, ఆర్డినెన్స్ 6 నెలల వరకు ఉంటుంది, నేను నెలలో ఎలక్షన్లు పెడతా, రిజల్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ ఎవడన్నా కోర్టు కేసేస్తే కొట్టేయచ్చు, దాని తర్వాత నేనైతే ఎలక్షన్స్ పెట్టినా నేనకైతే బీసీలకు న్యాయం చేసినా అంటే నేను చెప్పుకోవచ్చు, ఎట్లా ఒక 2 సంవత్సరాలు సాగదీయొచ్చు, బీసీలు నేను ఆయనగానే ఉన్నారని చెప్పుకోవచ్చు అని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుంది. ఇది ఆర్డినెన్స్ తేవడం అనేది చాలా 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 తప్పు. మీకు చేతనైతే నరేంద్ర మోడీని ఒప్పియండి, షెడ్యూల్ 9th లో చేర్చండి తమిళనాడు లెక్క. లేకపోతే అందరూ అఖిలపక్షం లేకపోతే అన్ని పార్టీలు కలిసి ధర్నా ఢిల్లీలో పోయి పార్లమెంట్ ముందు ధర్నాలు చేయండి. కానీ ఈ ఆర్డినెన్స్ తెచ్చి ఈ హత్య తెలివి లేకపోతే ఈ యొక్క మన రియల్ ఎస్టేట్ తెలివి ఆడ చూపిస్తే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అది చాలా మంది జీవితాలతో చెలగాటం. అది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 వేల మంది కండక్ట్ చేస్తారు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కలిపితే 20-25 వేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు ఒక 6 నెలల తర్వాత రోడ్డు పాలు చేసే
విధంగా మీ ఆర్డినెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆర్డినెన్స్ తెచ్చి మీరు చేయడం అనేది చాలా తప్పు. ఆర్డినెన్స్ కాకుండా చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఆర్డినెన్స్ తేవడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఎవరికి లాభం లేదు. పోటీ చేసినోడు 6 నెలల తర్వాత డిస్క్వాలిఫై అవుతాడు. ఎవరు నష్టం? పోటీ చేసి గెలిచినోడే నష్టం. గెలిచినోడికి ఒకళ్ళు చట్టం రద్దు అయితే మళ్ళీ డిజాల్వ్ అయిపోతుంది, ఎలక్షన్ డిజాల్వ్ అయిపోతుంది. దాని కాన్సెప్ట్ ఏంది? ఇందిరా సహాని కేసులో ఏం చెప్తుంది? 50% రిజర్వేషన్ క్యాప్ లిమిట్ అనేది దాటొద్దు అని చెప్తుంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పక్కన పెడితే ఈ 10% నువ్వు అవసరం ఉంటే వాడుకోవచ్చు. ఇప్పుడు మనకేమున్నది? ఆల్రెడీ మనకు 17% ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, 7.5 సంథింగ్ ఏదో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది, ఆమె 20-25 దాకా అవుతుంది. మనకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ 25. బీసీఈ ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో 4%, అది కలిపితే 29% బీసీలు ఏంటంటే ఆ ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా దరిద్రం ఏంటంటే బీసీలలో కలుపుతారు. దరిద్రం అమ్మ ఈ దేశం ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అంటే బీసీలో అలగా దొరుకుతారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా బీసీలో ఎందుకు అలగా దొరుకుతారంటే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒకటి ఉంటుంది, క్లాస్ పెట్టిరు. ఇది ఇందిరా సహాని కేసు క్రిమిలేయర్ క్లాస్ అనేది ఉంటుంది. ఒక బీసీ అనే వ్యక్తి ఒక 8 లక్షల ఆదాయం నుంచి సంపాదిస్తే ఆయన భార్య వాళ్ళ తల్లిదండ్రులు ఆయన భార్య ఈ సంబంధించి 4-5 రైతుల కుటుంబంలో 8 లక్షల ఆదాయం జరిగితే ఆదాయం దాటితే ఈయనకు బీసీ రిజర్వేషన్ వర్తించదు అని చెప్తుంది. కానీ మళ్ళీ ఎస్సీ ఎస్టీలను టచ్ చేయదు. ఎస్సీ ఎస్టీలకు 100 కోట్లు సంపాదించుకున్న ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ ఓసీలకు అదే పెట్టారు. ఇప్పుడు 8 లక్షలు ఏదో వాళ్ళకు కూడా ఒక క్లాస్ పెట్టి 5 ఎకరాల భూమి అని పెట్టారు. అంటే వీళ్ళని టచ్ చేయరు. ఎందుకంటే వీళ్ళని టచ్ చేస్తే మళ్ళీ అందరు వీళ్ళు వాళ్ళు ఒకటైతారు కాబట్టి వాళ్ళని టచ్ చేయరు. కాన్సెప్ట్ అర్థమవుతా మీకు? ఎస్సీ ఎస్టీ బీసీలు ముగ్గురు ఒకటైతే పైన వాళ్ళైతే 20% ఉంటారు. వాళ్ళని దగ్గర కానీ అధికారం దూరం చేస్తారని వీళ్ళని టచ్ చేయకుండా వీళ్ళని ఏమన్నారు? అరే నీకు రిజర్వేషన్ ఇట్లనే ఇస్తారా, నువ్వు ఇట్లనే ఉండవు, ఇంకా 10 ఏళ్ళు ఇస్తావు, నువ్వు 10 ఏళ్ళు. మళ్ళీ ఆ రిజర్వేషన్ అయినాక రిపీటెడ్ గా ఒకసారి ఎలక్ట్ అయినప్పుడు ఇంకోసారి వీడు ఎప్పుడు ఈయనకు బానిసనే, బానిసగిరి చేసేవాళ్ళనే ఎన్నుకుంటా ఉంటారు. మళ్ళీ అలా కూడా ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది. సార్ ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ అది పాసిబుల్ అవుతా సార్? యాజ్ ఏ అడ్వకేట్ మీకు తెలుసు కాబట్టి అది పాసిబుల్ అవుతా సార్? అసలు పాసిబుల్ అవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ రాజస్థాన్ లో అదే పరిస్థితి, మహారాష్ట్రలో అదే పరిస్థితి. మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, రాజస్థాన్ లో కూడా వాళ్ళే ఉన్నారు. వీళ్ళ యొక్క అధికారంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం ఇలాంటి ఒక 8 స్టేట్లలో ఇదే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏంటంటే మాకు ఎక్కువ రిజర్వేషన్ శాతం కావాలంట. కానీ ఈ ఇందిరా సహాని కేసు అనేది ఒక గుదిబండ లెక్క కూర్చున్నది. కంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కలుసుకుంటే అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అంటే మన చట్ట సవరణ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. కానీ చట్ట సవరణ వాళ్ళకి అనుకూలంగా వర్గాలకు మాత్రమే చట్ట సవరణ చేశారు. ఇప్పుడు ఇదే ఉన్నది, ఈడబ్ల్యూఎస్ సవరణ చేసినట్టే వీళ్ళు కూడా రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళకు అడిషనల్ ఇచ్చుకోవచ్చు అని ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం అయితే ఈజీ అయిపోతుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆలోచన చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచన ఏంటంటే సెన్సస్ ఏదో జనాభా లెక్కలు తీసిన తర్వాత మనం క్యాస్ట్ సెన్సస్ చేసి దాని ప్రకారం రిజర్వేషన్ ఇద్దామని ఒక ఆలోచనలు ఉన్నది. మరి అది ఒకవేళ చేసి చట్ట సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది తప్ప ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి నేను చేస్తున్నా ఆర్డినెన్స్ తెత్తా అద్దెత్తా ఇద్దెత్తా అంటే ఏ పని కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తే మాత్రమే ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు జరిగే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఒక లాయర్ కాకుండా ఒక పొలిటికల్ అనాలిసిస్ పరంగా చెప్పండి, రేవంత్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనే చెప్పాడండి, గుంపు మేస్త్రి నేనేంది, నువ్వు ఎట్లా చేస్తావు పరిపాలన, నేను గుంపు మేస్త్రి, లప్పం పెట్టేటోడు వస్తాడు, బొందలు తీసినోడు వస్తాడు, లేకపోతే బేస్మెంట్ వేసినోడు వస్తాడు, గోడలు కట్టేటోడు వస్తాడు, రంగులు వేసినోడు వస్తాడు. కానీ ఈయన ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ బేస్మెంట్ వాడికి పైసలు ఇస్తుండు, బేస్మెంట్ వాడికి పైసలు ఇస్తాడు వదిలేస్తుండు. మరి గోడలు కట్టేటోడు రావట్లేడు, సున్నాలు వేసేటోడు రావట్లేడు, ప్లంబర్ పని చేసేటోడు రావట్లేడు, ఎలక్ట్రీషియన్ రావట్లేడు. మరి ఏడ లోపం జరుగుతుందో మరి ఏం అర్థం కావట్లేదు. కానీ ఫౌండేషన్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అంటున్నా అంటే ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, అసలు చేయలేదంటే చేసిండు, 50-60% చేసిండు. మరి అది పూర్తి చేయలేదు, సగం వదిలేసిండు. రైతు భరోసా అంటే రైతు బంధు ఉంటే
సరే మనం ఏమనుకున్నాం అందరం తెలంగాణ కేసీఆర్ అమ్మ 100 ఎకరాలు ఉన్నట్టు కూడా ఇస్తుండో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వడం అనేది చాలా తప్పు. వాడు లక్షాధికారి కోటీశ్వరుని పైసలు ఇవ్వడం అనేది చాలా తప్పు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి క్యాప్ లిమిట్ పెడతాడు, ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు పెడతాడు అంటున్నాం. అసలు ఎవరికి ఇస్తానో అర్థం కావట్లేదు. 2 ఎకరాలు ఉన్నకేమో పడుతుందంటే మరి మిగతా పడుతుందో పడట్లేదు. ఆ రైతు భరోసా పైసలు అది కూడా మధ్యలోనే అంటే ఒక బేస్మెంట్ లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టింది. ఆ ఫ్రీ బస్సు అనేది ఆటోలు కొట్టుకోవడం, లేకపోతే మొగళ్ళకు లేకపోతే రెగ్యులర్ గా పని పెట్టలకు ఆఫీస్ టైంలలో వాళ్ళకి సీట్లు దొరకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లకు పైసలు వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివి చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఏదో మిస్ అవుతాడు లాజిక్. అదే ఆయన ఒక కనిపెట్టుకుంటే ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. కానీ ఆయనకు ఆ తెలివి లేదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి నన్ను చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక సబ్జెక్ట్ గురించి మరి ఏం మాట్లాడతాడో ఏమర్థం కాదు. మైక్ అందుకుంటే కేసీఆర్ని తిట్టడం తప్ప వేరే ఏం కనిపించట్లేదు. అంటే ఆయన దగ్గర ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, ఏది కావాలంటే ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇట్లా ముందు పెడతారు. సార్ ఇది 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 అడిగితే లైన్ టు లైన్ చెప్తారు. కానీ ఈయన నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేడా, లేకపోతే ఈయన నాకు అన్నీ తెలుసు కేసీఆర్ లెక్క నేను మేధావని అనుకుంటానో అర్థం కావట్లేదు. కానీ కేసీఆర్ అనే వ్యక్తి యొక్క నాలెడ్జ్ ఎట్లా వచ్చిందంటే, ఒక వ్యక్తి నీకు ఒక విషయం తెలిస్తే, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చెప్తాను, ఇప్పుడు నువ్వు ఎట్లింటున్నావు కేసీఆర్ కూడా అట్లనే గంటలు వినేదట. విని అలా మంచి ఉన్నది తీసుకునేటోడట, తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. అట్లా ఆయన సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తికి నేను మొన్న ఒక ఇంటర్వ్యూ ఏదో మాట్లాడుతుంటే కొరివిలా నీళ్ళు అన్నాడు. అమ్మ కొరివినా గుర్తుందా అనుకున్నా, మా మండలం అది. మరి రేవంత్ రెడ్డి కనీసం గుర్తుకురాదో తెలియదు. కానీ అంటే అంత డెప్త్ గా ఉంటది ఆయన. ఒకసారి మా డోర్నకల్ నియోజకవర్గం మనపేటలో మీటింగ్ పెడితే మా దగ్గర ఒక చిన్న జాతర ఉంటది నేరడల, కందికొండ జాతర అని ఉంటది. సరే, ఆ కందికొండ జాతర మీరు కందికొండ జాతర పోయే టైం అవుతుంది, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. ఆయన వాగులు, వంకలు, ప్రాజెక్టులు, నీళ్లు, నదులు, అన్ని సబ్జెక్ట్. రేవంత్ రెడ్డి కూడా కొంత సమయం తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా మంచిది. మొన్న ఏదో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి బేసిన్ల గురించి అడుగుతా ఉంటాడు. కృష్ణ బేసిన్ ఏది, గోదావరి బేసిన్ ఏదని, జూరాల అది కృష్ణ బేసినా గోదావరి బేసినా అడుగుతాడు. బేసిక్ క్వశ్చన్స్ అలాంటివి. సరే, ఎవరికైనా ఉంటది. ఎవడు పుట్టగానే నాలెడ్జ్ ఫెలోస్ కాదు, పుట్టగానే మేధావులు కాదు, పుట్టగానే ఏది కాదు. నేర్చుకుంటా అంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ఆయనకు కూడా ఉన్నది నాలెడ్జ్. రోజుకో 2 గంటలు ఏం జరుగుతుంది, సబ్జెక్ట్ ఏందని కూర్చుంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు, కావాల్సింది ఇస్తారు. నేర్చుకొని చేస్తే బాగుంటది. కానీ ఇష్టం వచ్చినట్టు చేసి నాకు ఇష్టం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన గురించి అడుగుతున్నారు. ఆయన వచ్చింది ఏమన్నాడు, ఫస్ట్ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు అన్న మాట ఏంది, ఇది ప్రజా ప్రభుత్వం, దొర గడిలను బద్దలు కొట్టినాం, ఈ రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం అన్నాడు. ఆ ప్రజా దర్బార్ కు ఈరోజు మంత్రులు కాదు కానీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి కొట్టలేడాలి. కేసీఆర్ ప్రగతి భవన్, రాజభవనం అన్నాడు. ఆ రాజభవనం లేకపోతే ఇలా అన్నటువంటి ఎక్స్పోజ్ చేసిన 500 కోట్లు అది ఉన్నది ఇది ఉన్నది అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డికి ఆ ప్రగతి భవన్ ఏదైతే ఉందో ఆ ప్రగతి భవన్ ను కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు. అంటే ఆయన చిన్నగా అయిపోయింది అది ప్రగతి భవన్. ఒకప్పుడు కేసీఆర్ రాజభవనం లేకపోతే ఇంద్రభవనం అన్నటువంటి ఈ నాయకులకు ఈరోజు ఏమైంది, అది చిన్న భవనం అయిపోయింది. అంటే వీళ్ళ యొక్క ఆలోచన చూడండి ఏ విధంగా ఉందా. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్ అన్నారు, ప్రజా దర్బార్ కు మంత్రులు పోట్లే, ఈయన పోట్లేడు, ప్రజలు వెళ్తారు కదా, ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు కదా, అధికారులు ఉన్నారు కదా, అధికారులు పదవి కూడా లేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమున్నది, కేసీఆర్ కాన్సెప్ట్ ఏంది, ఒక మండలంలో లేకపోతే ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఆపద వచ్చిన తర్వాత డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏమున్నది. గ్రామంలో గ్రామ కార్యదర్శి ఉంటాడు, రెవెన్యూ అధికారి ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు. వీళ్ళని దాటి ఆ వ్యక్తి వచ్చిందంటే వీళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. వాళ్ళెందుకు పని చేయొద్దు అనేది కేసీఆర్ కాన్సెప్ట్. నీ డైరెక్ట్ నీ దగ్గరకు వస్తే ఏం పనులు అవుతారు. ప్రగతి భవన్కి వచ్చి నువ్వు పోయినావు, జనాలు ఏమంటారు, మొత్తం పనులు అయిపోతానే చెప్తారా? ఎవరు పట్టించుకున్న అప్లికేషన్ అయితే చదవటలేదు. ఏం లాభం. కేసీఆర్ కాన్సెప్ట్ ఏంది, ఎక్కడో అక్కడనే పని చేయాలి. వాళ్ళు పని చేయకుండా వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలని నువ్వు డైరెక్ట్ రావడం ఏంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వచ్చుడేంది. లోకల్ ఉన్న అధికారులకు చెప్తే పట్టించుకుంటారా సార్? అదే లోకల్ అధికారులు పట్టించుకోవట్లేదంటే ఎవరు ఫెయిల్ అయ్యారు.
ఇప్పుడు ఒక విఆర్ఓ పని చేయట్లేదు అంటే ఎంఆర్ఓ ఫెయిల్యూర్ అయినట్టే, ఒక ఎంఆర్ఓ పని చేయట్లేదంటే ఆర్డీఓ ఫెయిల్ అయినట్టే, ఒక ఆర్డీఓ పని చేయట్లేదంటే కలెక్టర్ ఫెయిల్ అయినట్టే, కలెక్టర్ కూడా పని చేయట్లేదంటే మంత్రి ఫెయిల్ అయినట్టు, ఒక మంత్రి చక్కగా పని చేయలేదంటే ఒక ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టు. అంటే నువ్వు డైరెక్ట్ వచ్చినావు అంటే ఈ మంత్రి అంత వేస్ట్ గా అంటే ఏ పని చేయట్లేదు అన్నట్టే కదా, అవునా కదా? మీరు చెప్పండి సార్, నిజాయితీ చెప్పండి. రేవంత్ రెడ్డి పరిపాలన సాగిన తర్వాత ఫ్రీ బస్ వస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేనంత విధంగా సన్న బియ్యం ఇస్తారు. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత గ్యాస్ ఇస్తున్నారు, 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఇస్తున్నారు, నిరుద్యోగులకి రాజీవ్ వికాస్ యోజన అని స్కీమ్ స్టార్ట్ చేశారు, మహిళలకు వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలి సార్? ఇది కదా నంబర్ పరిపాలన అంటే. ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్కటి చెప్తా. ఫ్రీ బస్సులో మీరు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే టైం పోవాలనుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిజంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇంకా నష్టాల్లో పోతుంది, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అయిపోయింది ఫ్రీ బస్. నెక్స్ట్ మీరేమన్నారు, గృహజ్యోతి అన్నారు. గృహజ్యోతి 200 యూనిట్ల లోపు అనేటోళ్లకు ఎంతమందికి వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. ఇప్పుడు నాకు 200 యూనిట్లు నేను హైదరాబాద్లో ఉంటా, మరి నాకు ఫ్రీగా ఆటలేదు, నేను రెండుకుంటా. ఓనర్ కు ఒకరికి ఉన్నదట, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు? అంత కొడితే 200 యూనిట్లు కాల్చిన వాళ్ళు 100 మంది ఉంటే 20 మందికి ఇవ్వట్లేదు. మిగతా 80 మంది పరిస్థితి ఏంది? ఇది అయిపోయింది, గృహజ్యోతి అయిపోయింది. ఇంకోటి ఏమన్నారు, గ్యాస్ సబ్సిడీ. ఆ గ్యాస్ సబ్సిడీ కూడా గిరాకీ ఎవరికి వస్తుందో దండం పెట్టచ్చు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మేము గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నాం, ఆ ఎవరిని అడిగినా పైసలు అయితే వాళ్ళకి లేవంటున్నారు. ఇంకేం చెప్పారు? రాజు సన్న బియ్యం ఇస్తున్నారు, మా మంచి డిసిజనే. ఇంతకుముందు దీని విషయంలో నేను ఒకటి యాడ్ చేయగలను. ఇంతకుముందు ఈ రేషన్ బియ్యం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ షేర్ అయితే ఉంటుంది, మోర్ దాన్ 60-70% వాళ్ళే ఇస్తారు. కానీ ఇది దొడ్డు బియ్యం వేయడం వల్ల రేషన్ అనేది పెద్ద స్కామ్. అది యాక్చువల్లీ ఎట్లా స్కామ్ అంటే పెద్ద స్కామ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1 కిలోకు 32 నుంచి 36 రూపాయలు, కొన్ని సందర్భాల్లో 40 రూపాయలు పెట్టి ఉంటుంది. కొంటే మనం ఫ్రీ సబ్సిడీ చేసినప్పుడు ఈ యొక్క వినియోగదారులు ఎవరైతే తీసుకున్న వాళ్ళు వాటిని బ్లాక్లలో 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే ఇప్పుడు తీసుకున్నోనికి ఉపయోగం లేదు, ఇచ్చే ప్రభుత్వానికి ఉపయోగం లేదు, కానీ ప్రజాధనం అనేది యూజ్ లేకపోతే అక్కడ అన్యూజ్ అయిపోతుంది, అంటే ఉపయోగం లేకుండా పోతుంది. ప్లస్ ఇక్కడ ఏమైతుంది, 6 రూపాయలకు అమ్మినోడు వీడు తీసుకుపోయి ఏం చేస్తుండో ఇంకొకరికి 8 రూపాయలకు అమ్ముతాడు. ఇట్లా ఈ భారతదేశంలో దొడ్డు బియ్యం అనేది ఇండోనేషియా, లక్షద్వీపులు, మన కొన్ని వేరే దేశాలకు, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయట. మన సీజ్ ద షిప్ అన్నాడు చూసినాం మీ పవన్ కళ్యాణ్, ఆ బియ్యమే అయ్యి సీజ్ ద షిప్ ఎందుకు అవుతుందంటే ఇదే తినక అంటే సన్న బియ్యం వేయడం వల్ల అయితే ప్రతి ఒక్కరు తినే అవకాశం ఉంటుంది. మంచి స్కీమ్, కాకపోతే దీంట్లో కూడా నాణ్యత అనేది లోపిస్తుంది. చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే సన్న బియ్యం పేరుతోటి వీళ్ళు నూకల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు, తినడానికి ఇబ్బందిగా ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని కొంచెం క్వాలిటీ బియ్యం ఇస్తే రేవంత్ రెడ్డి కొంచెం పుణ్యం కట్టుకున్నట్టు ఉంటుంది. సరే, మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ కి ఇవన్నీ కూడా ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఇవన్నీ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యే ఛాన్స్ కొన్ని విషయాల్లో ఉన్నది. కొత్తగా రేషన్ కార్డులు కేసీఆర్ ఇయ్యలే, కొన్ని రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు, దానివల్ల కొంత ప్లస్ పాయింట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అట్టల్ ఫ్లాప్ అయింది. వీళ్ళు ఏదైతే గతంలో రాజశేఖర డ్యాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు కదా, అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కూడా కొంత గ్రామాలల్లో కొంత ప్లస్ పాయింట్ తీసుకున్న వాళ్ళకు ప్లస్ అవుతుంది. ఈలో కూడా ఇందిరమ్మ ఇళ్ళలో కూడా గందరగోళం ఏమవుతుంది అంటే అది కొంత పాజిటివ్ ఎంతో నెగిటివ్ ఇంకెక్కువ అయిపోయింది. అంటే నేను పాజిటివ్ ఉంది అనుకున్నా, కానీ నాకు ఊరి నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేశారు. ఏం చేశారంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ లో కొత్త బిచ్చగాళ్ళు ఏరియాలో ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంచెం సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. పార్టీలకు అంటే అర్హులైన వేరే పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైన వాళ్ళకి ఇవ్వట్లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. కేవలం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు, పట్టాలు ఇస్తున్నారు, కానీ మరి బిల్లులు ఇస్తారో ఇయ్యరో దేవుడు ఎరుగు అన్నట్లు మాట్లాడతారు. అంటే కేసీఆర్ ఏ స్కీమ్ పెట్టినా ఒక కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో బీజేపీ పార్టీ చూడలే. కళ్యాణ లక్ష్మి పెట్టిందంటే పెళ్లి చేసుకుని అందరికి ఇచ్చిండు, ఆ భూమి ఉందంటే రైతు బంధు పైసలు అందరికి ఇచ్చిండు.
దళిత బంధులో కొంతమంది కార్యకర్తలకు ఇచ్చిన కొంత ఇది అయింది. ఏ స్కీమ్ పెట్టినా ఆల్మోస్ట్ కేసీఆర్ కిట్ అయినా లేకపోతే ఏ స్కీమ్ పెట్టినా కేసీఆర్ అనే వ్యక్తి పార్టీలకు సంబంధం, పార్టీ వ్యక్తులనైనా లేకపోతే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా లేకపోతే ఎక్స్ఎం అంటే ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాలైనా తారతమ్యం లేకుండా అయితే ఇచ్చిండు. వీళ్ళు తారతమ్యాన్ని చూపిస్తే వీళ్ళు కూడా తారుమారైపోతారు అతి తొందరలోనే. సార్ ఇప్పుడు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది సార్? కాంగ్రెస్ మన ఇప్పటివరకు ఇక్కడ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలిచింది లేదు కాబట్టి ఇప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఉందా? అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఎలక్షన్ గురించి చెప్పాలంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ముస్లిం ఓటర్స్ ఉన్నారు. ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి కొంత ఎడ్జ్ అయితే ఉంటుంది. అంటే టీడీపీ అని కాదు కానీ ఈ సెటిలర్స్ ఆంధ్ర సీమాంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక నియోజకవర్గం. ఇంతకుముందు మాగండి గోపినాథ్ ఎందుకు గెలిచేదంటే ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంత ప్లస్ పాయింట్ అయ్యేది ఆయనకు. ఈ యొక్క సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యునానిమస్ గా ఆయనకు ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకవేళ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యాండిడేట్ మాగండి గోపినాథ్ యొక్క కుటుంబీకులకు ఇస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఒకవేళ ఆ నుంచి వాళ్ళ కుటుంబం కాకుండా వేరే వ్యక్తులకు ఇస్తే ఆడ ఎంఐఎం ఎవరైతే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. సార్ ఇప్పుడు తెలంగాణ చాలా హాట్ టాపిక్ ఉన్నటువంటి రాజా సింగ్ కూడా బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. మన గోషమాలలో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే వాళ్ళ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు బీజేపీ పార్టీ, కానీ స్పీకర్ డిసిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యలో తరచూ రేవంత్ రెడ్డి గారిని మనం పొగడం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి నాకు సెక్యూరిటీ ఇచ్చిండు, లేకపోతే నాకు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అంటే రేవంత్ రెడ్డి యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క రాజా సింగ్ ఉంటాడు కాబట్టి స్పీకర్ ఆయన మీద వేటు వేసే అవకాశం లేదు. మాక్సిమం అక్కడ ఎలక్షన్ రాదు. ఒకవేళ రాజా సింగ్ స్వతహాగా తనను తాను నిరూపించుకోవడానికి రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. సార్ మొన్న జరిగినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇష్యూ నుంచి సహజంగా ప్రతిపక్షం ఉన్న వాళ్ళు సవాలు విసురుతూ ఉంటారు. అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారు సవాలు విసిరేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. తర్వాత కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో పెట్టడం జరిగింది. ఈ సవాల్ అసలు ఈ సవాల్ ఎవరు గెలిచారు అనుకోవచ్చు సార్? సవాల్ గెలుచుడని కాదులే కానీ రేవంత్ రెడ్డి చూస్తే బాధేస్తుంది. యాక్చువల్లీ ఏడికి పోయినా మైక్ దొరికితే పూనకం వస్తుంది సార్కు. పూనకం వచ్చి కేసీఆర్ కేటీఆర్ తెలుసుకుందాం రా, చూసుకుందాం రా, పొడుచుకుందాం రా, ఈ దప్పితే నువ్వు ఏం చేస్తావు, నువ్వేం పొడతానో చెప్పడు. కేసీఆర్ నేను పొడుస్తా, లేకపోతే లోపల వేస్తా, తొక్కుతా, తాట తీస్తా, బట్టలు ఇప్పుతా, ఇదే మాట తప్ప నువ్వు ఏం చేస్తానో, నువ్వు బట్టలు వేసుకున్నావా, లేకపోతే నువ్వు బీక్తానవా, నువ్వు పొడుతానవా, అది చూసుకో ఫస్ట్. రేవంత్ రెడ్డి చూసుకోవాల్సింది ఆయన ఏం పొడుస్తుండు అంటే ఆయన భాషలు చెప్తున్నా తప్పుగా అనుకోవద్దు ఎవరు. అంటే నేనేమంటున్నా అంటే ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమం మీద ఫోకస్ లేకుండా ఈరోజు ప్రతిపక్షాల మీద నేను సంవత్సరం కావట్లేదు. మరి నువ్వు ఇక్కడ జోక్ ఏంటంటే రేవంత్ రెడ్డి సవాళ్ళు ఎట్లుంటాయంటే ఒకవైపు కాళేశ్వరం మీద మొత్తం అవినీతి 1,00,000 కోట్లు తిన్నాడు అని ఒక ఆరోపణ చేస్తాడు. ఇది మొత్తం భూతభావాలకి కేసీఆర్ అంటే కాళేశ్వరం మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసిన అని చెప్తాడు. ఆ కాళేశ్వరం కట్టినటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎవరైతే ఉంటారో ఆయనతోటి ఇప్పుడు నారాయణపేట కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారు కొడంగల్లో. దాని కాస్ట్ 4,000 కోట్ల చిల్లర. ఆ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చిందంటే మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చాడు. కాళేశ్వరం కట్టిన మేఘా కృష్ణారెడ్డికే ఇక్కడ ఇచ్చిండు. ఎల్లంటి మేడిగడ్డ అన్నారం అది సుందిల్లి బ్యారేజ్ కట్టినటువంటి ఎల్లంటి తోటి వీళ్ళు ఢిల్లీలో సెంట్రల్ వీళ్ళ యొక్క ఏఐసిసి ఆఫీస్ ఏదైతే ఉంటుందో వీళ్ళతోటి కట్టించుకున్నారు, ఎల్లంటి తోటి కట్టించుకున్నారు. అంటే ప్రాజెక్టు కట్టిన వాళ్ళేమో మంచోళ్ళు, అంటే కాంట్రాక్టర్లు మంచోళ్ళు, కేసీఆర్ మాత్రం అవినీతి చేసిండు. ఇది కాళేశ్వరం కేసు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా చెప్పండి మీరు. అంటే కట్టిన కాంట్రాక్టర్ మంచోడైతే కట్టించినోడు కరప్షన్ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు కాంట్రాక్టర్కే ఒక పని ఉపజెప్పినామంటే ప్రభుత్వం కాంట్రాక్టర్కే పైసలు ఇస్తుంది తప్పితే వీళ్ళ అకౌంట్లలో వేసుకోరు. కేసీఆర్ అకౌంట్లో పైసలు వేసుకోడు, మేఘా కృష్ణారెడ్డి అకౌంట్లో లేకపోతే మేఘా
ఆ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీల అకౌంట్లోనే పైసలు అవుతారు తప్పితే చెక్కులు ఇస్తారు తప్పితే కేసీఆర్ అకౌంట్లో చెక్కులు రావు. మరి వాడు తీసుకున్నప్పుడు వాడు తప్పు చేస్తేనే కదా కేసీఆర్ తప్పు చేసింది. ఈ కేసు అనేది ఫాల్త్ కేసు. దీని మీద పొద్దున్న లేతే కాళేశ్వరం అంటది. కేసీఆర్ అన్యాయం చేసినాడు. కేసీఆర్ కాళేశ్వరం లేకపోతే తెలంగాణ ఇంతకుముందు మరి చంద్రబాబు ఈ గురువు చంద్రబాబు హయామ కావచ్చు, రాజశేఖర రెడ్డి హయామ కావచ్చు, ఎందుకు తెలంగాణలో పంట పండలేదు, వరి ఉత్పత్తి కాలేదు? ఈరోజు టాప్ కాంట్రిబ్యూటర్ టాప్ 1 to హర్యానా, పంజాబ్ ఆ కేటగిరీలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఏ నీళ్ళు వచ్చినాయి? రేవంత్ రెడ్డి ఏమైనా ప్రతిపక్షం నుండి ఏమైనా తెచ్చిండా నీళ్లు? లేకపోతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చిండా? ఏ నుంచి వచ్చినాయి? కేసీఆర్ కాళేశ్వరం కట్టడం వల్లనే ఈరోజు ఆ నీళ్లు వచ్చినాయి. దేవాదాల నుంచి కావచ్చు, ఇంతకుముందు కాలంలో నీళ్ళు చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ సస్యశ్యామలమైంది. దీని మీద పొద్దున్న లేతే రాదాను. ఇంకో కేసు ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా ఎంత అంటే ఓ చిల్లర కేసు. అది నిజం కదా సార్? ఫోన్ ట్యాపింగ్ అనేది చిల్లర కేసు. ఓ చిల్లరగాళ్ళు మాట్లాడుకుంటే కేసు. ఎందుకంటున్నా అంటే 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంటుంది ఈ దేశంలో. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర భద్రత అయినా లేకపోతే దేశ భద్రత కోసం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు అండి. ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు. నీ ఫోన్ చేయొచ్చు, నా ఫోన్ చేయొచ్చు. ఎందుకంటున్నా అంటే ఫోన్ ట్యాప్ కు సంబంధించి ఏమైంది అంటే ఏదైతే రేవంత్ రెడ్డి కోర్టు కేసులో దొరికి గుర్తుందా మీకు? బ్రీఫ్ మీ అన్నాడు చూసినా చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎల్లో మీడియానే నానా యాగి చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసిండో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోతుంది అని వీళ్ళు ఇట్లా ప్రచారం చేసుకుంటూ పోయి తర్వాత మళ్ళీ ఏడిపోయిన పంచాయతీ ప్రధాన కలిగి పోతుంది. ప్రధాన అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతుంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? రాష్ట్ర భద్రత కోసం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలన్నా లేకపోతే వీళ్ళని డిజాల్వ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు అన్నది. తర్వాత నోరు మూసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ నుంచి పరారైపోయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి మళ్ళీ అదే కేసు తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేసిరు అని చెప్పేసి ఇక్కడ వ్యక్తిత్వాన్ని హననం చేసే ఒక కుట్ర. కేటీఆర్ హీరోయిన్ రమ్మన్నాడు, హీరోయిన్ లో ఫోన్ ట్యాప్ చేసిండు. ఇదేంటంటే ఇది హీరోయిన్ పేరు చెప్పడమైనా లేకపోతే హీరోయిన్ ను తీసుకొచ్చి నాకు చెప్పడం కూడా చట్టవిరుద్ధం. ఎందుకంటున్నా అంటే ఒక వ్యక్తి లేకపోతే అడల్టరీ అంటాం మనం. అంటే పెళ్ళైన వాళ్ళు ఇద్దరు కలిసి పోయి చేసుకునేదాన్ని అడల్టరీ. ఆ అడల్టరీ కేసు పెట్టాలంటే వాళ్ళ యొక్క హస్బెండ్ అనే పెట్టాలి, లేకపోతే వాళ్ళ పిల్లలనే పెట్టాలి. అంటే భర్త వండుకుంటేనో భార్య పెట్టాలి, భార్య పోతే భర్త పెట్టాలి. వాళ్ళు లేకుండా ఈ కోన్ కిస్క కొట్టం కాదు. ఈరోజు వాడొక ఛానల్ ఈడొక ఛానల్ పెట్టుకొని కేసీఆర్ రమ్మన్నాడు, హీరోయిన్ ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, పడక తల్లికి రమ్మన్నాడు, పూలు తల్లిండు, ఇది చేసిండు. అది ఎవర్రా మీరు చెప్పడానికి మీకు ఏం అధికారం ఉన్నది రా ఛానల్స్? చిల్లర వేశారు. కాకపోతే వాళ్ళు వచ్చి ఏ హీరోయిన్ అయినా నన్ను ఆ ఫోన్ ట్యాప్ చేసి బలవంతంగా నన్ను కేటీఆర్ వాడుకున్నాడు లేకపోతే ఇంకో వ్యక్తి వాడుకున్నాడు నేను ఎవడన్నా కంప్లైంట్ చేసిందా? ఎందుకు మీకు అంత అత్యుత్సాహం? ఆ ప్రభుత్వం అంటేనే మొదలారింది. ఈ మీడియా కూడా మాకు మంతస్పడి ఇష్టం వచ్చినట్టు మొన్న మహానిస్ వంశీ గారి మీద అదే దాడి చేశారు. వాడికి ఓడిచ్చిండు, సిట్టు విచారణ జరుగుతాం. లేకపోతే సిట్టు సభ్యులు ఒకవేళ చెప్పాలనుకుంటే ఓ ప్రెస్ మీట్ చెప్పి రిలీజ్ చేయాలి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడాలి. వీడెవడు? వీడికి ఏం అధికారం ఉన్నది? మీడియా రిపోర్టింగ్ దొరికే వీడియో ఉంటుంది దగ్గర. ఎవరన్నా హీరోయిన్ చెప్పి నీకు కంప్లైంట్ ఇచ్చావు, లెటర్ రాసిందా? లేకపోతే ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేసిందా? ఎందుకు అత్యుత్సాహం? చిల్లర కేసును పట్టుకొని రేవంత్ రెడ్డి ఏలాడుతూ ఉంటాడు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి సాగదీస్తూనే ఉన్నాడు. ఈ కేసులలో వాళ్ళకు ఏ శిక్ష పడే అవకాశమే లేదు. 2 ఫాల్స్ కేసులే. ఇంకోటి ఉంటది మళ్ళీ ఆ రేసింగ్ కేసు ఒకటి ఉంటుంది, కార్ రేసింగ్. ఆయన చెప్తాడు బరాబర్ నేను తీసుకొచ్చిన రేసింగ్ పెట్టినా పైసలు ఇచ్చినా, ఎందుకు ఇచ్చినా? వాళ్ళకి నష్టం వచ్చింది, మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి 40 కోట్లు 50 కోట్లు నేను ఇచ్చినా అంటాడు. ఇచ్చినా కాకపోతే ఆ ప్రాసెస్ ప్రకారం చేయలేదంటారు. లేదు నువ్వు నేరమే చేసినావు. మనం నేరం చేసినా లోపల వేయచ్చు కదా, వేయరు. డ్రామాలు అంటే ఇది ఒక అంటే వీళ్ళది ఏంటంటే ఇట్లా సాగా తీసుకుంటా పోదాం కేసులు అని పడగాల్సి తీసుకుంటా పోయి చిన్నగా ఎలక్షన్లు వచ్చినప్పుడు జనాల గురించి ఆలోచిద్దామని వీళ్ళ మీదనే టార్గెట్. అందుకే రేవంత్ సారు మాకు దొరికితే కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఇది తప్పితే జనాల గురించి ఏం మాట్లాడాడు. నేను అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రెస్ మీట్లు చూసినప్పుడు చాలా బాగా అనిపించేది. ఆయన ఒక కార్యక్రమానికి పోతే ఆ కార్యక్రమం నుంచి
ప్రెస్ మీట్ అయినా లేకపోతే పబ్లిక్ మీటింగ్ అయినా పెట్టేది, కానీ ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని పేరు అయితే నేను ఎప్పుడు వినలే. కాకపోతే వీళ్ళు ఈ పని చేయలేదు అని చెప్పేది, కానీ ఈ వీళ్ళు ఇది చేసిరు, అవినీతి చేసిరు, లేకపోతే అది చేసిరు అన్న మాటలు నేను ఎప్పుడు కూడా చూడలేదు. సార్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కవిత ఉన్నట్లా లేనట్లా అంటే ఏం చెప్తారు సార్? నేనైతే చెప్తానా భయ్, అంటే కుల్ల చెప్తానా. నేనైతే కేసీఆర్ అంటే నాకు ఇష్టం వ్యక్తిగతంగా. కవితని మరో షర్మిల కాకముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే బెటర్. ఆమె ఇది ఉంటుంది జ్యోతిబాబుల విగ్రహం అసెంబ్లీలో పెట్టాలంటది. జ్యోతిబాబు మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎందుకు పెట్టలే? మీ నాన్నని ఎందుకు అడగలే? ధర్నా చౌకలే ధర్నా ఎందుకు చేయదు అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఇవ్వ. మరి వాళ్ళ ఇంట్లో ఏమైందో ఏమో తెలియదు, కానీ ఈ లిక్కర్ కేసు అది ఇది అయిన తర్వాత బహుశా కేటీఆర్ కేసీఆర్ నువ్వు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నామా, నువ్వు ఏమైనా బిజినెస్ చేసుకోమన్నట్టుంది. అది ఈగో అట్ అయిందేమో నా పర్సనల్ ఫీలింగ్, అంటే నేను చెప్తున్నా, నేను కాదు. కాకపోతే ఈమె ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంది. మరి మీరు అధికారంలో ఎంతమంది బీసీలకు మీరు టికెట్లు ఇచ్చారు? ఎంతమందికి బీసీలకు పదవులు ఇచ్చారు? ఆ బీసీ రిజర్వేషన్ అంటే ఏదైతే కేసీఆర్ని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా పనులు చేయడం అయితే కవితకు అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ కవిత ఉన్న పార్టీలో ఈ రోజు అయితే బీఆర్ఎస్ కండగోడు కూడా వేసుకోవట్లేదు, జాగృతి కండ వేసుకొని తిరుగుతుంది. ఆమె జాగృతికి సభ్యులతోనే కలుస్తున్నది, పార్టీకి సంబంధించిన లైన్ గురించి మాట్లాడట్లేదు. కాబట్టి కవితని ఎంత తొందర సస్పెండ్ చేస్తే పార్టీ అంత మంచిది బీఆర్ఎస్ పార్టీకి. సార్ నూతనంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు రావడం జరిగింది, తన వల్ల బీజేపీకి ఏమన్నా మంచి కలిసి వచ్చే ఛాన్స్ ఉందా? ద పొలిటికల్ సూసైడ్ అని చెప్పగలుగుతా. తెలంగాణలో బీజేపీ సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే రామచంద్రరావుకు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చినప్పుడే బీజేపీ తెలంగాణలో సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే బీజేపీ తెలంగాణ నాయకత్వంలో నాయకులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎవరు? ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, మన బండి సంజయ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు హేమాహేమీలు ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక అనామకుడిని, ఒక డమ్మీ క్యాండిడేట్, పాపం ఆయన అంటుండు డమ్మీ అంటారు, నేను డమ్మీని కాదు మేము మమ్మీని అయితే డాడీని అవుతానని అంటుండు, కానీ అంత సినిమా లేదు. ఎందుకంటే ఆయన ప్రజాదరణ ఉన్నటువంటి లీడర్ కాదు. యాక్చువల్గా ఆయన ఏబీవీపీ నుంచి ఒక కమిటెడ్ పార్టీ కార్యకర్త, కానీ ఒక పాపులర్ లీడర్ కాదు. ఒక పార్టీకి ఆయన చేసిన సేవలు అమోఘం. ఆయన పార్టీ చేసినటువంటి సేవలు గుర్తించి పార్టీ ఇచ్చింది, కానీ ఆ పార్టీ డెవలప్మెంట్ కి అయితే పెద్దగా యూజ్ లేకపోవచ్చు. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.